సంక్రాంతి పండుగకు పిండి వంటలకు ప్రాధాన్యం ఇస్తారు మహిళలు. మారిన పరిస్థితుల్లో ఇల్లో పిండి వంటల తయారీ తగ్గిపోయింది. హోమ్ మేడ్ పిండి వంటలకు డిమాండ్ పెరిగింది. ఇక నిజామాబాద్ జిల్లాలో పిండి వంటల తయారీపై ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. సంక్రాంతి పండుగకు రకరకాల పిండి వంటల తయారీలో బిజీగా ఉంటారు మహిళలు. వీటిని చేయడానికి చాలా ఓపిక ఉండాలి, చాలా సమయం కూడా పడుతుంది. ఇళ్లలో ఉండే బామ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, పెద్ద వయసు వారు వీటిని తయారు చేస్తారు. చకినాలతో పాటు మురుకులు, అప్పాలు ఇలా రకరకాల పిండి వంటలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. వారం రోజులుగా జిల్లాలోని పల్లెటూళ్లలో ఏ ఇంటిలో చూసినా మహిళలంతా చకినాల తయారీలో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి చకినాలతో పాటు నువ్వుల లడ్డూలు చేయడం ఆనవాయితీ. నేటి బిజీ షెడ్యూల్లో పిండి వంటల తయారీకి టైం కేటాయించలేకపోతున్నారు చాలా మంది. మార్కెట్లో తయారు చేసే పిండి వంటలపై ఆధారపడుతున్నారు. హోమ్ మేడ్ పిండి వంటలపై ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ తయారయ్యే పిండి వంటలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయంటున్నారు కస్టమర్స్. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి పిండి వంటలు తీసుకుపోతూ ఉంటా. ఇక్కడ హోమ్లీ టేస్ట్ ఉంటుంది, మన ఇంట్లో చేసుకున్న టేస్ట్ ఉంటుంది. ధర పరంగా కూడా మనం ఇంట్లో చేసుకున్న అంతే పెద్ద డిఫరెన్స్ ఏం పడదు కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతిరోజు మనకు ఫ్రెష్గా లభిస్తాయి. ఇక్కడ చకినాలు దొరుకుతాయి, అప్పాలు దొరుకుతాయి, మరియు స్వీట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మనకు కావలసిన కరిజలు కానీ, ఇప్పుడు సీజనల్ కరిజలు, నువ్వుల లడ్డూలు, ఇవన్నీ స్వీట్ ఐటమ్స్, అరిసెలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. నేను ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడే తీసుకుంటా. వీళ్ళ టేస్ట్ బాగానే ఉంటుంది, క్వాంటిటీ బాగానే ఉంటుంది, మంచి నమ్మకమైన పని చేస్తారు వీళ్ళు. ఈ దగ్గర చేగోడలు ఉంటాయి, అప్పాలు ఉంటాయి, మురుకులు ఉంటాయి, సకినాలు ఉంటాయి. ఈ అప్పాలు ఇవి టేస్ట్ చాలా మంచిగా ఉన్నాయి. అప్పాలు, మురుకులు, ఇంకా ఏమేమి సకినాలు అవి అన్నీ చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని చాలా చోట్ల రెడీమేడ్ పిండి వంటల తయారు చేసే షాప్స్ వెలిశాయి. ఈ దుకాణాల్లో చకినాలు, మురుకులు, అప్పాలతో పాటు గవ్వలు, బూరెలు, అరిసెలు ఇలా పలు రకాల స్వీట్స్ తయారు చేసి అమ్ముతున్నారు. పండుగతో పాటు ప్రతిరోజు వీటిని తయారు చేస్తున్నారు. పిండి వంటల తయారీ ఇప్పుడు ప్రధాన వ్యాపారంగా మారింది. కిలో 200 నుంచి 400 వరకు అమ్ముతున్నారు. వీటిపై వ్యాపారస్తులకు మంచి ఆదాయం లభిస్తోంది. ఈ వ్యాపారంలో 8 నుంచి 10 మందికి ఉపాధి దొరుకుతుంది. కస్టమర్లకు తక్కువ ధరలకే కావలసిన పిండి వంటలు దొరుకుతున్నాయి. తెలంగాణ పిండి వంటలు, హోమ్ ఫుడ్స్ పేరుతో ఈ వ్యాపారం కొనసాగుతుంది. చాలా మంది నిరుద్యోగులు దీన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఇక్కడ తయారయ్యే పిండి వంటలు దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. గత 15 సంవత్సరాల నుంచి మేము షాప్ నడిపిస్తున్నాము. బిజినెస్ మాకు ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఉందండి. చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి మా దగ్గరకు వచ్చి ఐటమ్స్ ప్రిఫర్ చేస్తుంటారండి. మేము ఈవెన్ యూఎస్కి, కెనడా, ఆస్ట్రేలియా అవన్నీ పంపిస్తున్నాము. రెగ్యులర్గా కొరియర్ ఫెసిలిటీ కూడా మాకు ఉంటుంది. పండుగ సీజన్లో ఐటమ్స్ సరిపోవండి మాకు. మేము రెగ్యులర్గా 365 డేస్ కస్టమర్స్ వస్తూనే ఉంటారు. పండుగప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి. నిజామాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా పిండి వంటలు చేసే వ్యాపారుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు 10ల సంఖ్యలో పిండి వంటల దుకాణాలున్నాయి. చకినాలు, మురుకులు, బూందీ లడ్డు, సున్నుండలు, పల్లీల లడ్డులు, నువ్వుల లడ్డూలు, చెగోడీలు, అరిసెలు, కారపూస, అప్పాలు, జంతికలు, గవ్వలు అన్ని పండుగ సమయాల్లో తినే రకరకాల స్నాక్స్ తయారు చేస్తున్నారు. మేము ఇక్కడ రెగ్యులర్గా చకినాలు, అప్పాలు, మురుకులు, చెకోడీలు, బూందీ ఇవన్నీ ఇక్కడ తీసుకొని మేము ఇక్కడ నుంచి మా బ్రదర్ ఉంటారు దుబాయ్కి పంపిస్తూ ఉంటామండి. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉంటాము. ఫ్రెష్గా ఉంటుంది. ఈ గత 15 సంవత్సరాల నుంచి ఈ అప్పాలు, సకినాలు అలవాటు చేయించిందే కె శోభమ్మ గారు నిజామాబాద్ ప్రజలకు. కానీ మాకు సంతృప్తిగా ఉన్నది. కె శోభమ్మ గారి దగ్గర ఒక 20 నుంచి 30 మెంబర్స్ పనిచేస్తారు, ఉపాధి కల్పిస్తున్నది ఆడవాళ్ళందరికీ. చాలా బాగుంది. ఇంకా మరిన్ని బ్రాంచులు పెట్టాలని మేము కోరుచున్నాము. రీజనబుల్ ధరలకే పిండి వంటలు దొరుకుతుండడంతో పండుగకు చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు.